దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించుకుందాం. దయచేసి వచ్చినటువంటి బిడ్డలు ప్రార్థన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా లేచినబడి దేవుని గణపరచుదాం. మన రెండు చేతులను దేవుని సింహాసనమైన ఆకాశములకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవా నీకు స్తోత్రం. ఆలోచనకర్త, ఓ నీకు స్తోత్రం. నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రం. సమాధాన అధిపతి మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం. మహాకరుడానికి స్తోత్రం. పూజ్యుడా నీకు స్తోత్రం. పూజనీయుడానికి స్తోత్రం. సర్వశక్తుడా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఓ నీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తూ మహాఘనుడు అయిన మా పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో పునరుద్ధానపు ఆరాధనను ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించడానికి విరిచిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ ప్రభువా, ఈ యొక్క దిన ఆరాధన జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటికే వచ్చిన బిడ్డలు బట్టి మీ కొందనాలు, రావాల్సినటువంటి వారిని కూడా సకాలంలో తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ యొక్క రక్త ప్రోక్షణ స్థలంపై ప్రోక్షించండి. మీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి విధమైన ఆటంకములను యేసు నామమున దూరపరచండి. ఈ స్థలములో ప్రభావాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ దినం పాటలు పాడుచుండగా పాటల ద్వారా మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము చదువుతుండగా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో ప్రత్యేకించి ఆత్మను కృపరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభు వాక్య లేఖనములో ఏమి దినమున మాతో మీరు మాట్లాడని ఉన్నారో ఆ విషయాలు ప్రభు మాతో మాట్లాడి బలపరిచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనంతా కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందినట్లుగా కృపను చూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ఎవరికి వచ్చి కూర్చోండి. మీరు కూడా ఎవరికి వచ్చి కూర్చోండి. మనం పాటలు పాడుచు దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని గణపరచుదాం. నాతో పాటు కలిసి ప్రభువుని స్తుతించండి. పాటల పుస్తకములో 56వ పాట పాడి ప్రభువుని మనం మహిమపరచుదాం. పాటల పుస్తకములో నుండి 56వ పాట పాడి ప్రభువుని గణపరచుదాం. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు, స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు అందుకో ప్రభువా ఎల్లప్పుడూ, అందుకో ప్రభువా ఎల్ల
పాటల పుస్తకములో నుండి 77వ పాట పాడి ప్రభుని కనపరచుదాం. పాటల పుస్తకములో 77వ పాట పాడి ప్రభువుని మనం మహింపరచుదాం. సాగిపోతును నిరంతరం యేసునితో సాక్షిగా అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. సాగిపోతును
పాటల పుస్తకములో నుండి 88వ పాటను పాడి దేవుని స్తుతిద్దాం. పాటల పుస్తకములో 88వ పాట పాడదాం. విడువక ఎడబాయి యేసయ్యా అనే పాట ద్వారా దేవుని ఘనపరచుదాం. విడువక ఎడబాయని యేసయ్యా నీ ప్రేమ మాధుర్యమే. విడువక ఎడబాయని యేసయ్యా నీ ప్రేమ మాధుర్యమే. మాధుర్యమే
విడువక ఎడబాయనే యేసయ్యా నీ ప్రేమ మాధుర్యమే 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 నీ ప్రేమ మాధుర్యమే యేసయ్యా నీ ప్రేమ మాధుర్యమే నీ ప్రేమ మాధుర్యమే యేసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆఖరిగా 108వ పాట పాడి ప్రభుని గణపరచుదాం. కృపచాలును కృపచాలును నీ కృపచాలును అనే పాట ద్వారా దేవుణ్ణి గణపరచుదాం. పాటల పుస్తకములో నుండి 108వ పాట. కృపచాలును కృపచాలును నీ కృప చాలును యేసయ్యా నీ కృప చాలును కృప చాలును కృప చాలును నీ కృప చాలును యేసయ్యా నీ కృప చాలును జనసాగరలో నన్ను వేసిన సింహపు బోనులో పడద్రోసిన జనసాగరలో నన్ను వేసిన సింహపు బోనులో పడద్రోసిన కల్లికి సుడులే చలరేగిన కల్లికి సుడులే చలరేగిన వ్యాధి బాధలు నన్ను చుట్టిన వ్యాధి బాధలు చుట్టిన జీవము కంటే ఉన్నతమైన జీవము కంటే ఉన్నతమైన నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా కృప చాలును కృప చాలును నీ కృప చాలును యేసయ్యా కృప చాలును కృప చాలును నీ కృప చాలును యేసయ్యా చాలును నీ కృప నాకు తోడుండగా ఒంటరి నీవే కానున్నాను నీ కృప నాకు తోడుండగా
స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సునీల్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేసాను. అందరి రకాలైన జరగడం మీరు కష్టపడి తీర్పు చేసినాయి. జరిగే కార్యాలతో సకాలంలో కట్టించినారు. తీసినామని అడుగుతుంటే పరమాత్మ. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. శివ వచ్చి వాక్యాన్ని చదువుతాడు. మొదటి వచనం శివ చదవగా 2వ వచనాన్ని మనం చదువుదాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి ఆఖరి వరకు దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. పైకి నిలబడి ఇంక పైకి ఎదురు కదా. సామెతలు 2వ అధ్యాయం మైకి. సామెతలు 2వ అధ్యాయం మొదటి ఈ విధంగా రాబడింది. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగినుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా నున్నాడు. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందు. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయం. అట్టివారు చీకటి త్రవలలో నడవాలనని యథార్థ మార్గములను విడిచిపెట్టదు. వారు నడుచుకున్న త్రవలో వంకరవి వారి కుటిల వర్తనలు. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మర్చినది. దాని యొద్దకు పోవారిలో ఎవరినూ తిరిగిరాదు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన యెడల యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. దేవునికి స్తోత్రం. లక్ష్మణ్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా గొప్ప దేవ ప్రభుత్వం ఉంది. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి. రచించిన దినమైనా ఇంకా ఎక్కడితో కాచి కలిసి భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ తిరిగినైనా తండ్రి నేను సుఖింతంగా ఆరాధించి గొప్ప జనులు దయచేసినందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలైనా తండ్రి. అయ్యా సామెతలు చదువుతుండగా మీరుండి మమ్మల్ని మా మాటల నుంచి చదివించినందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలైనా తండ్రి. జరగే కార్యక్రమం మీరే తోడండి నడిపి సహాయం చేయలేదు. పరిశుద్ధ యేసు నామమున అడిగేస్తున్నాం కదా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా సురేష్ పాస్టర్ ఆరాధన నడిపిస్తాడు. ఆరాధనలో మనం పాల్గొందాం. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నాం.
స్తోత్రం 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 మహోన్నతానికి స్తోత్రం 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 సర్వోన్నతానికి స్తోత్రం స్తోత్రం సర్వశక్తిమంతుడానికి సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 గొప్ప దేవుడానికి స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవానికి స్తోత్రం 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 అబ్రహాము దేవానికి స్తోత్రం స్తోత్రం ఇస్సాకు దేవానికి స్తోత్రం 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 యాకోబు దేవానికి స్తోత్రం స్తోత్రం మాకు చాలిన దేవుడుగా ఉన్న ప్రియ పరలోక తండ్రి నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 అద్వితీయ దేవానికి స్తోత్రం 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 మొదటి వాడవైన దేవానికే స్తోత్రం 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న తండ్రి నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 నీ సన్నిధిలో
పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నందు ప్రియమైన సంగమా, ప్రభువు మనల్ని కత్తించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానంలో ఆయన రెక్కల చోట్ల భద్రపరిచి కాచి కాపాడి ప్రతి సమస్య నుండి ప్రతి బలహీనత నుండి మనం తప్పించి ఈ దినాన మనం సజీవులుగా ఉంచి ఆయన కృపలో తిరిగి ఆరాధించడానికి సహాయం చేసిన ప్రభువుని 2 నిమిషాలు మౌనంగా నుండి మన హృదయంలో ఉండడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటాం. కుమారించుము ఆత్మను కుమారించుము దేవా కుమారించుము ఆత్మను కుమారించుము ఆత్మను కుమారించుము దేవా కుమారించుము ఆత్మను పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా హృది శుద్ధీకరించు దేవా, నీ స్వరం వినుటకు. నా హృది శుద్ధీకరించు దేవా,
ప్రభు నందు ప్రియమైన సంగమా, ప్రభు ఇంతవరకు కార్యక్రమానికి చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి జరగబోయే కార్యక్రమం నిమిత్తమై దైవజనుల వాక్యం నిమిత్తమై ఎత్తబడి ప్రార్థించవలసిందిగా, స్త్రీల్లో నుండి ఒకరు పురుషుల్లో నుండి ఒకరు క్లుప్తంగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరుతున్నాను. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవాని ఘనమైన నామంకి, శ్రేష్టమైన నామంకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ అత్యంతమైన కృపను బట్టి ప్రభా, గతించినటువంటి పునరుద్ధాన దినం మొదలుకొని ప్రభా, ఈ పునరుద్ధాన దినం వరకు కూడా ప్రభా, ఎన్నో శ్రమల నుండి ప్రభా, ఎన్నో తెగుల నుండి, ఎన్నో బలహీనతల నుండి ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా కాసి కాపాడినైనా నీ శ్రేష్టమైన సన్నిధిలో ప్రభా, ఇటు రీతిలో మీరు సజీవులు ఉండి ప్రభా, నిన్ను ఆరాధించడానికి నైనా మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభా, ఈ పునరుద్ధాన దినం మాకు ఏర్పరిచినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను నేను మీరు బలపరచండి ప్రభా. ఈ సమయంలోనైనా ప్రశస్తమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. వాక్యం చేత ప్రభా మీరు ఏం మాతో మాట్లాడాలనుకుంటున్నారు ప్రభా. తండ్రి దైవజనులో నుండి ప్రభా ఆయన మీరు సూటిగా మాతో మాట్లాడి ప్రభా, తండ్రి ఏ వాక్యం అయితే ప్రభా మమ్మల్ని నాయన సరిదిద్దగలదో ప్రభా, ఏ వాక్యం అయితే ప్రభా మా నీ జీవితంలో ఉన్న సజీవులుగా మార్చగలదో ప్రభా, ఆ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని ప్రభా, నీ సన్నిధి చుట్టూనైనా నీ కంచెను వేసి ప్రభా సహాయం దయచేయండి ప్రభా. తండ్రి ఈ కార్యక్రమాంతయు ప్రభా నీకే మహిమార్థకంగా జరిగించమని నేను ఆయన ఈ స్తుతి ఆరాధన అంతయు యేసు నామములో నీకు సమర్పించుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు చక్కనటువంటి సమయాన్ని ఆయనను ఆరాధించ
అనుగ్రహించాడు. ఎంతో మందికి ఇట్టి అవకాశం లేదు, ఉన్నా కూడా చాలా మంది వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా. కానీ దేవుని కృప, ఆయన సన్నిధికి రావడానికై దేవుడు మనకి చక్కనటువంటి మార్గాలను సరళం చేశాడు. దేవుని యొక్క లేఖనములో ఈ దినమున పులారా, గత రాత్రి దేవుని యొక్క వాక్యం మనం ఏదైతే విన్నామో దానిని యొక్క కొనసాగింపుని ఈ రాత్రి పులారా మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, ఆది కాండము 24వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ఆది కాండము 24వ అధ్యాయము 13వ వచనం. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం. కరుణా సంపన్నుడవైన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి వేళ దైవజనునిగా మీకును సంఘానికి మధ్య నిలబడి ఉన్నా. మరుగుపరచండి నన్ను. ఆయన కూడిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో, వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో నీరు అనేది దేనికి దేనికి ముంగుర్తుగా ఉందో 7 విషయాలను జ్ఞాపకం చేస్తానని చెప్పాను. 7 రాత్రి వేళకు 3 ముంగుర్తులైనవి. 1, నీరు తండ్రియగు యెహోవా దేవునికి సాదృశ్యముగా ఉంది. 2, నీరు దేవుని కృపకు సాదృశ్యముగా ఉంది. 3, నీరు ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా ఉంది. 4, నీరు దేవుని శిక్షకు లేక దేవుని భయమునకు సాదృశ్యముగా ఉంది. ఆ యొక్క 4వ భాగాన్ని ఈ యొక్క సాయంకాల వేళ మనము ధ్యానించబోతున్నాం. నీరు ఎలాగా దేవుని శిక్షకు లేక దేవునికి భయానికి ముంగుతూ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘం అనే భావిలో దేవుని భయం అనేది విశ్వాసులకు ఉండాలి. సంఘం అనే భావిలో దేవుని శిక్ష అనేది ఉన్నప్పుడు సంఘానికి భయము కలిగి సంఘము భక్తిలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఒక మనిషికి భయం అనేది ఉంటే భక్తి అనేది అబ్బుద్ది. చాలా మంది జీవితాల్లో ఎందుకు భక్తి అప్పదు అంటే భయము లేకే. ఎప్పుడైతే ఒక మనిషికి భయం అనేది పుడుతో అప్పుడు మనిషికి భక్తి అనేది వస్తుంది. అంతే తప్ప భయము లేకోకుండా భక్తి ఏనాడు రాదు. ఒకవేళ వచ్చినా అది హృదయపూర్వకమైన భక్తి కాకుండా వేషధారణ భక్తి అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు ప్రజలు వేషధారణ భక్తిని ప్రదర్శిస్తారు. అయితే భయముతో కూడిన భక్తి మనిషిని ఆధ్యాత్మిక లోతులలోనికి దేవునికి సమీపస్తుని చేస్తుంది. తన అంతరంగములో ఉన్న భయం ఆ మనిషిని పవిత్రతలోనికి నడిపిస్తా ఉంది. అందుకే సంఘాలలో ఏముండాలి అంటే సంఘములో భయం అనే నీరుండాలి. సంఘములో దేవుని శిక్ష అనే ప్రియులారా నీరుండాలి. ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం లేఖనాల ద్వారా నేర్చుకోబోతున్నాం. నీరు ఎలాగా దేవుని శిక్షకు దేవుని యొక్క పునారా భయానికి సాదృశ్యము అనంటే ఆకాశము నుండి వర్షం అనేది కురుస్తుంది. ఆ వర్షము అనేది నీరు అనగా ఈ నీరు దేవుడు ఎందుకు కురిపిస్తాడు అని అంటే శిక్ష కొరకు అంటారు. చూడండి వాక్యాన్ని యోబు గ్రంథం 37
37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. చూడండి, శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. వర్షపు నీరు అనేది ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు కురిపిస్తున్నాడు అంటే వాక్యం అంటుంది శిక్ష కొరకే గాని. అయితే దేవుడు పులారా శిక్షించడానికి, శిక్షను పంపించడానికి నీరుని ఒక ఆయుధముగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. వర్షమును పులారా ఒక ఆయుధముగా దేవుడు వాడుకొని ప్రజలను శిక్షిస్తూ ప్రజలకు భయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఎలా భయపడుతుంది ప్రజలలో? ఎలాగా దేవుడు శిక్షిస్తున్నాడు అంటే, నోవాహు దినాలలో మనం చూసినప్పుడు దేవుడు ఆకాశము నుండి భూమిని చూస్తే భూలోకమందు దేవుని సన్నిధి చెడిపోయిందట. ఏమైపోయింది? చూడండి వాక్యాన్ని. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. లేఖనములో పునరా దేవుడు మాట్లాడిన మాట, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూమి ఇదిగో బలత్కారముతో నిండి ఉండెను. అనగా దేవుడు తన సన్నిధానములో ఉండి భూమిని చూస్తున్నప్పుడు భూమి ఏమైపోయింది అంటే చెడిపోయి ఉంది. భూమి పాడైపోయింది. భూమి మీద ఉన్నటువంటి నరులు తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు. బలత్కారులు ఎక్కువైపోయారు. దేవుని భయము లేని ప్రజలు, వాళ్ళ సొంత శరీరేచ్ఛను నెరవేర్చుకునే ప్రజలు, దేవుని గురించి ఆలోచన లేని ప్రజలు ఎక్కువైపోయారు. అందును బట్టి దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్లకు భయాన్ని పుట్టించాలి, వీళ్ళను శిక్షించాలి అనుకుని ఆకాశము యొక్క తూములు ఇప్పాడట. ఆకాశములకు తూములు ఉన్నాయి. తూములనే విప్పితే వర్షము భయంకరమైన జలపాతముగా కురిసిందట. 40 పగళ్ళు 40 రాత్రులు ఈ భూమి మీద కురిస్తే భూమి మీద ఎత్తైన పర్వతం అనేది కనబడకుండా, పర్వతము పైన ఎవడు కూడా నిలబడినా బ్రతకకుండా 15 మూరల ఎత్తు నీళ్లు చేయాలి. అనగా భూమి నుండి పర్వతం ఒక్కొక్కటి, ఎవరెస్ట్ గాని హిమాలయ పర్వతాలు గాని పెద్దవి కొన్ని వేల అడుగుల ఎత్తున్నాయి. అలాంటి పర్వతాలు కూడా కనబడకోకుండా ఆ పర్వతాల పైన 15 మూరల నీళ్లు నిలిచేటట్లుగా వర్షం ఆకాశము నుండి కురిపించాడు దేవుడు. అనగా ఆ నీరు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో భూమిలో ఉన్న ప్రజలకు భయం స్టార్ట్ అయింది. తొలి దినమున చాలా సంతోషంగానే ఉంది, భలే పడుతుంది, ఆకాశమును నీళ్లు రాదని అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు వరకు వాళ్ళకు వర్షం అంటే ఏంటో తెలియదు. భూమి మీద ఏనాడు వర్షాన్ని చూడలేదు. నీళ్లు కింద కాలువల గుండా నదుల గుండా వెళ్ళడమే తప్ప పైనుండి కురవడం అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ప్రప్రథముగా నోవాహు దినాల్లో వాళ్ళు చూశారు. నోవాహు దినాల్లో చూసినప్పుడు ఇదేదో విచిత్రం అనిపించింది, ఎంత అనిపించింది. రెండో రోజు కొంచెం పునార పెరిగింది. ఇక మూడో రోజు నుంచి జలపాతం అయిపోతే మొత్తం 40 దినాలలో భూమి మీద మనుషుడనేవాడు ఎవరు మిగలలేదు. ఆకాశ పక్షులు గాని, పాకే పురుగులు గాని, మనుషులు గాని భూమి మీద వాళ్ళలోనికి వెళ్లకుండా ఎవరు బయట మిగిలారో వాళ్ళెవ్వరు కూడా బ్రతికిలేరు. కారణం తెలుసా? దేవుడు నీరు అనబడుతున్న శిక్షను పంపించి మొత్తం
మొత్తం తుడిచేశాడు భూమి మీద కులాన ఏ వ్యక్తిని లేకోకుండా. ఆ వర్షం కురుస్తున్నప్పుడు వారిలో భయం ప్రారంభమైంది. వర్షం కురుస్తున్నప్పుడు వారిలో ఆందోళన ప్రారంభమైంది. ఏమైపోతుంది? ఇళ్ళు మునిగిపోయాయి, నిలబడ్డానికి తావులు లేవు, ఈ వర్షం ఏమిటో తెలియదు, ఎక్కడ చూస్తుందో అర్థం కాదు, ఎవరు కురిపిస్తున్నారో తెలియదు, దాగు చోటు ఏదో లేదు అని చెప్పి మనుషులలో భయం అనేది ప్రారంభమైంది. కనుక దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీరు దేనికి ముంగుర్తు అంటే భయమునకు, దేవుని శిక్షకు ముంగుర్తయింది. సంఘములో ఏముండాలి అని అంటే, సంఘం బాగుపడాలి అంటే, ఒక విశ్వాసి బాగుపడాలంటే దేవుని భయం ఉండాలి. ఏది భయం ఉండాలా? భయం లేకపోతే మనుషుడు బాగుపడడం. గాపొచ్చి నీకు ఎందుకు చెడిపోతారు చెప్పడం మనుషులు? ఇక్కడ ఆడవాళ్ళకి మొగుడు భయం లేదు, ఉందా? ఉందా? ఎందుకు? ఆడెక్కడో ఉన్నాడు, ఒకవేళ ఇక్కడే ఉన్న ఆడే వంట చేసి చెప్తాడు కనుక అసలు భయం ఉండదు. అవునా కదా? ఇక్కడ మొగుడు భయం లేదు ఆడడానికి గత దేశాల్లో, అందుకే విచ్చలవిడి జీవితం అవుతుంది. అవునా కదా? ఎప్పుడు కూడా స్త్రీకి భర్త భయం ఉండాలి. ఎవరు భయం ఉండాలా? ఎందుకని? శిరస్సు గనక. అవునా? పురుషుడికి తండ్రి భయం ఉండాలా? ఎవరు భయం ఉండాలా? తండ్రి భయం ఉండాలి. ఎందుకు? తన తండ్రి కనుక. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరు భయం ఉండాలా? అవునా కదా? మీ పిల్లలు తాగుబోతులు ఎందుకయ్యారు? వ్యభిచారులు ఎందుకయ్యారు? దొంగోళ్ళు ఎందుకయ్యారు? ఈ రోజున నీ మాట్లాడలేదు, ఎందుకు ఎడుతున్నావు? కారణం ఏంటంటే నీ భయం లేదు. అవునా కదా? విద్యార్థికి గురువు భయం ఉండాలా? ఎవరు భయం ఉండాలా? మాస్టర్ భయం ఉండాలి. చదువు రావాలంటే మాస్టర్ భయం ఉండాలా? అవునా కదా? అలాగనే సంఘానికి ఎవరు భయం ఉండాలి అంటే దేవుని భయం ఉండాలి, వాక్యం భయం ఉండాలి. సంఘానికి ఎవరు భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి, వాక్యం భయం ఉండాలి సంఘానికి. కానీ సంఘానికి ఈ రోజున ఏమైపోయింది అంటే, సంఘాలకు వాక్యము అలవాటైపోయింది. ఆ ఇమానుయేలు గారు అలాగే చెబుతాడు, ఆయన ప్రసంగాలు బాగా నాకు తెలుసు. ఏమయ్యింది? అలవాటైపోయి వాడికి అయిపోయింది కదా. ఆ పలానా పాస్టర్ గారు ఆయన అలాగే చెబుతాడు, నాకు తెలిసే. వాక్యము అలవాటు అవ్వకూడదు, వాక్యము వాడుక కాకూడదు, వాక్యము భయం పుట్టాలి మనుషులలో. వాక్యం భయం పుట్టాలి. చూడండి వాక్యాన్ని, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెహోవా వాక్యమునకు భయపడువారలారా ఆయన మాట వినుడి. ఏమన్నారట? యెహోవా వాక్యమునకు భయపడువారలారా. దేనికి భయపడాలి? దేవుని వాక్యానికి భయపడాలి. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలండి అంటే, వాక్యము అగ్ని. దేవుని స్తోత్రం. అక్కడ ఒక అగ్ని ఉంది, దేవునికి నిప్పు ఉంది. పిల్లవాడు ఎవరైనా వెళ్తుంటే, లేకపోతే మనమని వెళ్తుంటే ఏమంటాం? అక్కడ అగ్ని ఉంది, జాగ్రత్తగా కూర్చోంటాం. అక్కడ అగ్ని ఉంది, జాగ్రత్తగా వెళ్ళంటాం. దాని జోలికి కాల్చుద్దంటాం. అవునా కదా? దేవుని వాక్యం అగ్ని. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29 అంటాడు, 23వ అధ్యాయం 29 అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలు బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవుని మాట అలాంటిదట, అగ్ని లాంటిది, బండలను బద్దలు చేయు శుద్ధి లాంటిది. మరి అగ్ని లాంటి వాక్యం వింటున్నప్పుడు, అగ్ని లాంటి వాక్యం చదువుతున్నప్పుడు, అగ్ని లాంటి వాక్యం దగ్గర మనం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయభక్తులు ఉండాలి. ఇప్పుడు భోగి మంట వేస్తున్నారు, సిల్క్ బట్టలు వేసుకుని దాని చుట్టూ పిచ్చి పిచ్చిగా కూర్చుంటారు ఎవరైనా? ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే, ఎందుకు? తగలబడిపోతాయి. అవునా కదా? అగ్ని అంటే అంత భయం ఉంది మనకి. దేవుని వాక్యము అగ్ని అయినప్పుడు నీకెంత భయం ఉండాలి? వాక్యములకు భయం లేదు ఈ రోజు చాలా మందికి. వాక్యం అంటే వాడుకైపోయింది. వాక్యం అంటే పునర్ ఏమాత్రం కూడా భయం లేదు. ఆయన అలాగే చెబుతాడండి, వాక్యము ఆయన సొంతమ వాక్యం అలా చెప్పడానికి. ఏమండి? అది దేవుని వాక్యం అగ్ని, అది దేవుని వాక్యం. దేవుని వాక్యం శుద్ధి అని వాక్యం మాట్లాడుతుంటే, అంతేకాదు దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గం. రెండంచుల వాడి అయినా ఖడ్గం. ఎటు పట్టుకున్నా తెగిపోతుంది, ఎటు పట్టుకున్నా తెగిపోతుంది. ఎటు పట్టుకున్నా తెగిపోయే కత్తి మన దగ్గర ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాము? అవునా? మన దగ్గర ఉన్నప్పుడు కత్తి ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే అప్పటి మనకు తెగిపోతారు పై. అవునా కదా? కనుక వాక్యము
రెండంచుల వాడి అయిన ఖడ్గమైనప్పుడు, వాక్యము అగ్ని అయినప్పుడు, వాక్యము శుద్ధి అయినప్పుడు, వాక్యం అంటే నీకెంత భయం ఉండాలి, వాక్యం అంటే ఎంత భయం ఉండాలి. నేటి దినాలలో వాక్యం అంటే విశ్వాసులకు భయము లేదు. వాక్యం అంటే వాడుకైపోయింది, వాక్యం అంటే అలవాటైపోయింది. వాక్యం అంటే ఏదో నేను రోజు వినేదే కదా, లేదా నేను చదువుకునేది కదా, నా బైబిల్లోనిదే కదా అనుకుంటున్నాము, కానీ అది దేవుని మాట, అది అగ్గినది, దానికి భయపడాలి అన్నటువంటి జ్ఞానం నేటి దినాల్లో ఎక్కడ కనపడతలా. దేవుని సంఘము బాగుపడాలి అంటే, దేవుని పిల్లలు బాగుండాలి అంటే, దేవుని పిల్లలకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి తెలుసా? దేవుని పిల్లలకు దేవుని వాక్యము అంటే భయం ఉండాలి, దేవుని మాట అంటే భయం ఉండాలి, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. అలాగే సంఘములో సంఘానికి క్రమము రావాలి అంటే, సంఘానికి క్రమము పెరగాలి అంటే, సంఘములో భయం ఉన్నప్పుడు సంఘం పెరుగుతుంది. ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలను చూసి, అక్రమము చేయువారులారా మీరందరూ పోండి అని తోస్తాడట. అప్పుడు వీళ్ళు అంటారట, ప్రభువా నీ నామమున మేము దెయ్యమును వెళ్ళగొట్టలేదా? ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? అంటే ఆయన అంటాడట, మీరెచ్చటి వారు నేను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. అక్రమం అంటే ఏంటి? క్రమము లేని తనం. అక్రమం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు క్రమము లేకపోవడం దేనికి వస్తుంది? మనిషికి క్రమం అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మన దేశంలో ఎవరైనా సరే గవర్నమెంట్ యొక్క రూల్ భయపడతారా? ఎవరైనా మన దేశంలో ఎప్పుడు భయపడతారు కదా. మరి ఎక్కడెందుకు భయపడతారు? ఇక్కడెందుకు భయపడతారు? ఏం కారణం అంటే, భయం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, రూల్ అనేది కఠినముగా ఉంటది. ఇక్కడ నీవాడు నావాడు అని చోటు, అవునా కదా? రూల్ అనేది అందరికీ ఒకే రకం ఉంటుంది. ఇప్పుడు మనకి మన ఏరియాలో మనకు ఒక రూల్, ఇతరులకు ఒక రూల్ ఉంటుంది, అవునా కదా? దాన్ని బట్టి ఏమైపోతుందంటే క్రమం అనేది పోతుంది. మన జీవితంలో క్రమం అనేది రావాలి అంటే భయం అనేది ఉండాలి. భయం అనేది లేకపోతే జీవితంలో క్రమం అనేది రా. కనుక వాక్యమును బట్టి సంఘాలలో నేడు ఏముండాలి అంటే దేవుని భయం ఉండాలి. ఏం భయం ఉండాలి? సంఘాలలో దేవుని భయం చాలా అవసరం. నేటి దినాలు సంఘాలు పాడైపోవడానికి, నేటి దినాల్లో సంఘంలో పరిశుద్ధత లేకపోవడానికి, నేటి దినాల్లో సంఘములో దేవుని ఆత్మ పరిచయపోవడానికి, సంఘములో ఏమి లేవంటే దేవుని భయము లేదు, దేవుని శిక్ష లేదు. అందుకే సంఘాలు పాడైపోయాయి, సంఘాలు నాశనం అయిపోయాయి, సంఘాల్లో దేవుని ఆత్మ పరిచయపోకుండా సంఘాలు చెడిపోయాయి. అనగా సంఘములో దేవుని నీరు అనే భయం సంఘాల్లో ఉండాలి. బైబిల్ గ్రంథంలో జరిగిన 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అహరోను కుటుంబాన్ని యాజకత్వం చేయడానికి ఎన్నుకున్నాడు. అహరోనుకి 4 కొడుకులు. అహరోనుని ప్రధాన యాజకుడిగా పెట్టి 4 యొక్క కొడుకుల్ని కూడా యాజకులు చేశాడు. అయితే అహరోను ఏడాదికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి ఇశ్రాయేలు ప్రజలను బట్టి. అహరోను కుమారులు ప్రతిదినం ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి ధూప దీప నైవేద్యాలు అర్పించాలి దేవునికి. అంటే ధూపం వేయాలి ప్రతిరోజు సాయంకాలం, ఉదయం వేళ ప్రతిరోజు సాయంకాలం దీపం వెలిగించాలి. 7 రోజులకు ఒక్కసారి అక్కడ నైవేద్యం పెట్టాలి. అంటే వేడి వేడి రొట్టెలు పెట్టాలి, ఒక బల మీద 2 తొంతలుగా. ఇది ప్రత్యక్ష గుడారంలో క్రమం. ధూప దీప నైవేద్యాలు అర్పించవలసిన యాజకత్వము అహరోను కొడుకులది. బయటకు వచ్చిన తరువాత ఆవరణంలో గంగాళం నిండా నీళ్లు నింపబడుతూ ఉండాలి. ఆ నీళ్ల చేత వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. అయితే బయట ఆవరణములో సర్వ ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క పాప పరిహార నిమిత్తమై
బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం మీద దేవుడు చెప్పిన మాట ఏంటంటే వేరే అగ్ని ఏది కూడా వేయకూడదు. నేను చెప్పిన అగ్ని చేతే దాన్ని ముట్టించాలి. నేను చెప్పిన అగ్ని దాన్ని వేయాలి. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా ఎవడు పడితే వాడు అగ్ని తీసుకొచ్చి వెలిగించొద్దు. దేవుని సన్నిధిలో పవిత్రముగా అగ్ని నేను ఏర్పాటు చేస్తాను, దాన్నే మీరు వెలిగించాలి. అక్కడ నుండి నేను మరలా ప్రయాణం చేయాలనే వరకు కూడా అది రాత్రింబగలు ఆరిపోకుండా బలిపీఠం నిత్యము మండుతూనే ఉండాలి. ఏమవుతుండాలి? చూడండి వాక్యాన్ని. లేవీకాండము 6వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి లేవీకాండము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువుకు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం. బలిపీఠం మీద ఏమవకూడదట? అగ్ని ఆరిపోకూడదు. ఒక్కసారి వెలిగించబడితే, ఒక్కసారి అది మండించబడితే అక్కడ నుండి వారు బలిపీఠాన్ని తీసి మనలో ప్యాక్ చేసుకుని సాగే వరకు కూడా బలిపీఠం ఏ రోజు ఆరిపోకూడదు. బలిపీఠం మీద ఉదయము సాయంకాలం కట్టెలు వేస్తూ ఉండాలి. పులాల యాజకులు దాని మీద సమాధాన బలి పశువుని వధిస్తూ పులాల దహిస్తూ ఉండాలి. అది బలిపీఠం. అయితే ఒక రోజున అహరోను కుమారులైనటువంటి 2 కొడుకులు దేవుడు వారికి చెప్పనటువంటి అగ్నిని తెచ్చి వేసేశారు బలిపీఠం మీద. దాన్ని ఏమంటాడు అంటే అన్యాగ్ని అంటాడు. అన్యాగ్ని అంటే అర్థం ఏంటంటే అది దేవుడు చెప్పని అగ్ని, దేవుడు చెప్పని వేరే అగ్ని. ఎప్పుడైతే అన్యగ్ని వేసి దాన్ని మంట చేశాడో అప్పుడు దేవుడు ఏమనాలి? సర్లేవయ్య, ఏదో ఒక అగ్నిలే, ముందు బలిపీఠం వెలిగించావు, సంతోషం, బలి పశువును రెడీ చేయండి అనాలి. దేవుడు ఒప్పుకోరా. అన్యాగ్నిని వాళ్ళు వేశారు. వాళ్ళు పాస్టర్లే, ఇద్దరు కూడా పాస్టర్లే. ఎప్పుడైతే వేశారో వాళ్ళ నాన్నగారు బలిపీఠం దగ్గరే ఉన్నాడు, పెద్ద మాస్టర్. 2 సహోదరులు పక్కనే ఉన్నారు. వాళ్ళు చూస్తుండే గాని వీళ్ళిద్దరిని దేవుడు బలిపీఠం దగ్గర చంపాడు. చూడండి వాక్యాన్ని. లేవీకాండం 10వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుతాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపాత్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వారి యెహోవా సన్నిధిని అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, ఇది యెహోవా చెప్పిన మాట, మీరు యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నన్ను పరిశుద్ధపరచుకొందును, నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండగా చాలు. దేవుని లేఖనములో అహరోను నిలబడే ఉన్నాడు, ప్రధాన యాజకుడు. 4 కొడుకులు యాజకత్వం అంటే పాస్టర్లుగా చేస్తా ఉన్నారు. 2 వ్యక్తులు ఎవరైతే వాళ్ళు పులారా దేవుడు తమకు ఆజ్ఞాపింపని అగ్నిని తెచ్చి వేశారో వెంటనే దేవుడు వాళ్ళిద్దరిని బలిపీఠము దగ్గరే ముద్దాడు. బలిపీఠం దగ్గరే మొత్తగానే అక్కడ వాళ్ళు చనిపోయారు. చనిపోతే తండ్రి మారు మాట మాట్లాడాల, వారి యొక్క సోదరులు మారు మాట మాట్లాడాల. ఇశ్రాయేలీయుల సంఘం సుమారు 20 లక్షల మంది ఎవడు నోరెత్తల. ఎందుకో తెలుసా? దేవుని భయం
వారి మధ్యన ఉంది. దేవుని యొక్క భయం వారి మధ్యన ఉంది. దేవుని శిక్ష వారి మధ్యలో ఉంది. తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోరా, దేవుడు ఒప్పుకోరా. తప్పు చేస్తే దేవుడి పులారం నేను చూడనట్టు విడిచిపెట్టాలి. దేవుని యొక్క శిక్ష ఎప్పుడైతే వారి మధ్యకు వచ్చిందో, ఎప్పుడైతే వారు చనిపోయారో, దేవుని భయం వారిలో ప్రారంభమైంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్యాగ్ని వేసినందుకు దేవుడు కాల్చి చంపాడు గనక ఇంక ఎవరైనా మరి అలాంటి తప్పు పని చేస్తారా? ఇప్పుడు దేవుని గుడిలోకి వచ్చినప్పుడు ఎవరైనా దేవుడు తమకు ఆజ్ఞాపించని దాన్ని చేస్తే అక్కడ దేవుడు మొత్తాడనుకో, ఆ గుడిలోనికి ఎవరైనా మళ్ళీ అలాంటి తప్పు చేస్తారా? నేటి దినాలలో అలాంటి శిక్ష సంఘాల్లో లేదు గనుకనే, అలాంటి దేవుని భయం సంఘాల్లో లేదు గనుకనే మన ఇష్టానుసారమైన వేషాలు వేస్తాం. సంఘములో దేవుడు మనకి బయలు పరచని దాన్ని చేస్తున్నాం. ఏ కారణం? దేవుని బైబిల్ ఏమవుతుందిలే, ఏమవుద్ది? ఇప్పుడు ఇది దేవుని బలిపీఠము. దేవుని బలిపీఠం మీద ఆత్మపూర్ణుడైన దైవజనుడు నిలబడి ఒక పాట పాడినా, ఒక ఆరాధన చేసిన, ఒక వాక్యాన్ని బోధించడానికి ఇది ప్రత్యేకించబడిన స్థలం. అవునా కదా? ఇప్పుడు ఈ స్థలంలోనే క్రిస్మస్ పండుగకి డ్యాన్సులు అయితే, ఈ స్థలంలోనే క్రిస్మస్ పండుగకి డ్రామా చేస్తే, ఈ స్థలంలోనే ఆత్మ లేనటువంటి వాడు, మారు మనసు లేనటువంటి రాజకీయ నాయకులకి సొలుకబులు చెబితే, ఈ స్థలంలోనే ఏమని దేవుని సన్నిధిలో పునారా సేవకుడు కానివాడి బలిపీఠం ఎక్కితే ఏం జరగాలి? ఇవాళ దేవుని సన్నిధి ఎందుకు భయం లేదు? ఎవడు పడితే వాడు ఎందుకు ఎక్కేస్తున్నాడు స్టేజి? ఎవడు పడితే వాడు ఎందుకు ఎక్కడికి ప్రసంగాలు చేస్తున్నాడు? ఎవడు పడితే ఎందుకు వాడు ఏషాలు వేస్తున్నాడంటే దేవుని భయం సంఘాలలో లేదు. సంఘములో కానీ దేవుని భయం ఉంటే, దేవుడు చెప్పని దాన్ని మనం చేస్తే ఇదిగో చస్తాం అన్న భయం ఉంటే ఎవడు తప్పు చేయడు. ఇవాళ సంఘాలలో సేవకులు ఎందుకయ్యా తప్పులు చేస్తున్నారు అంటే దేవుని భయం లేదు. బైబిల్ చెప్పిన మాట ఏంటి? అబద్ధములకు దూరంగా ఉండాలంట. ఎవరు దూరం ఉండాలి? చెప్పాలి. ఎవరు దూరం ఉండాలి అంటే అబద్ధములకు దూరంగా ఉందంటే అర్థం ఏంటి? అబద్ధం వచ్చి ఎప్పుడు పక్కనే నిలబడుతున్నాను కదా. ఈ ఫోన్ వచ్చినాక పక్కన పడుకుంటుంది లేకుండా. అవునా కదా? ఎందుకంటే ఫోన్ రావడం వారికి ఇంట్లోనే ఉన్నా లేవని అబద్ధం ఆడుతున్నాం. అవునా కదా? ఫోన్ వచ్చినాక అబద్ధాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన కదా. ఆడోళ్ళు అబద్ధాలే, మగ పిల్లలు అబద్ధాలే, ఎవరు చూసిన అబద్ధాలే. బైబిల్ చెప్పింది అబద్ధములకు దూరంగా ఉండండి అంటే మనం స్టేజ్ మీదే అబద్ధాలు ఆడేస్తున్నాం. అయ్యే ఎవరి సేవకుడు బోధించే స్టేజ్ మీద అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరి దేవుని పిల్లలకి ఇంకెక్కడ పైకి ఈ రోజున ఏది దేవుడు మనకు ఆజ్ఞాపించలేదో, ఏది దేవుడు చెయ్యొద్దన్నాడో దానినే దేవుని మందిరంలో చేస్తా ఉన్నాం. దేవుని మందిరంలో చేస్తున్నాం. ఇవాళ ఎంత భయములైనటువంటి పరిస్థితులు వచ్చినట్టు చెప్పలేము ఇవాళ కదా. నిజంగా ఇశ్రాయేలు జీవితములు అహరోను కొడుకులు గాని దేవుడు మొద్దినట్లుగా ఈ దినాల్లో గాని మొద్దితే అప్పుడు ప్రజలకు బుద్ధి వస్తుంది. కానీ ఇది కృపాకాలము కనుక దేవుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇంకా తెలుసుకుంటారు, ఇంకా మారుతారు. అక్కడికి దెబ్బలు కొట్టుకుంటూ వస్తుంటాడు ఒక్కొక్కటి. కానీ మనకు కారం కదా. ఒక్కొక్కసారి దేవుడు కొట్టుకుంటూ వస్తాడు దెబ్బలు, అయినా మనకు బుద్ధి రాదు. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, క్షవరం అయితే కానీ వివరం రాదంట కదా. కొంతమందికి క్షవరం అయిపోయినా రాదు వివరం, ఇంకంటే బుద్ధి లేదు రకం కదా. దేవుడు ప్రక్కన బుద్ధి చెప్పడానికి మనకి కొట్టుకుంటూ వస్తాడు. అయినా మనం గ్రహించాలి. మనోనేత్రాలు తెలబడవు, దేవుని భయం ఉండదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నా మాటలు ఎలాగుండాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నా నడవడికి ఎలాగుండాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నేను ఎలాగుండాలి? నేను రక్షించబడ్డాను కనుక నేను ఎలా బ్రతకాలి అనేది నేటి దినాల్లో క్రైస్తవ పిల్లలకు అర్థం కాల. అక్కడికి పరిశుద్ధ గ్రంథములు దేవుడు రాయించాడు. నువ్వు దేవుని మందిరములకు పోవునప్పుడు ఏం చేసుకోవాలంట? చెప్పాలి. ఏం చేసుకోవాలి అంటే అర్థం ఏంటి? దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనండి అంటే ఏంటి అర్థం? నువ్వు దేవుని మందిరానికని ఇంటికాడ గదిలో నుంచి బయలుచుకుని బయటకు వచ్చిన మొదలుకొని మరలా ఇంటిలోకి వెళ్ళే వరకు నీ ప్రవర్తన అంటే
నీ మాట కానీ, నీ చూపు కానీ, నీ ఆలోచన కానీ, నీ నడవడిక కానీ, నీ యొక్క ప్రక్రియ కానీ ఎక్కడైనా అపవిత్రంగా ఉందేమో, ఎక్కడైనా దేవునికి ఆయాసాన్ని కలిగిస్తుందేమో, ఎక్కడైనా దేవునికి పులారా నీ బ్రతుకులో నేను వేదన కలిగించేది కనపడుతుందేమో అని చెప్పి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలట. మనం అనుకుంటాము దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కూర్చోవడం కాదు. దేవుని మందిరమునకు నువ్వు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన అంటే నీ ఆలోచన గాని, చూపు గాని, మాట గాని, నడవడి గాని సమస్తం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని మందిరానికి ఇంటి దగ్గర బయలుదేరతాం, అప్పుడే వస్తుంది ఫోన్. అక్కడ మొదలెడతాం మాట్లాడడం. మందిరం గేట్ వరకు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటాం. నీకు ఎవడు చూస్తున్నాడు, ఎవడు వింటున్నాడు ఏం పట్టించుకోమా కదా. మాట్లాడుతా ఉంటాం. ఇక్కడికి వచ్చినాక ఆ మందిరికి వచ్చాము, అయిపోయి చేస్తాను, నువ్వు పెట్టేస్తాం. మనసంతా ఫోన్ మీదే. గుళ్ళో కూర్చుంటాం గొప్ప విశ్వాసిలాగా. ఏదో అప్పుడే 2-3 గంటలు ప్రార్థన చేసి ప్రార్థనలోంచి ఆత్మపూర్ణురాలుగా లేచినట్టు ఇక్కడ బిల్డప్. గంట కుప్పరం తిరిగి వచ్చి పనికి మాటలు మాట్లాడుకుంటూ గేట్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏంటి? అక్కడికి వచ్చే వరకు నీ బ్రతుకులో ఏముంది? అక్కడికి వచ్చే వరకు దేవుని ఆత్మతో ధ్యానిస్తూ వచ్చావా? గుళ్ళోకి రాగానే ఆత్మ కమ్ముకోవడం నిన్ను. అక్కడికి వచ్చే వరకు నీ ఆలోచన, నీ తలపులు, నీ నడవడిక, నీ మాట వ్యర్థమైన వాటితో ముడిపడిపోగానే గుళ్ళోకి రాగానే ఎలాగ పరిశుద్ధంగా మారిపోతామా? ఎలాగ పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడో, ఎలాగ పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తాం. ప్రవర్తనను సరి చేసుకోవాలి అంటే దేవుని సన్నిధికి బయలుదేరిన దగ్గర నుండి మన నోట, మన చూపు, మన ఆలోచన ఎక్కడ కూడా తప్పిపోకుండా కాపాడుకోవాలి. మన మందిరానికి బయలుదేరిన దగ్గర మొదలెడతాం సడుక్కోవడం, గుడుక్కోవడం. ఏమండి ఆమె గునుక్కొని ఇద్దరు కలిసి బయలుదేరారంటే ఎంతసేపు మూడో దాని గురించి చెప్పుకోవడమే. ఇద్దరు కలిసి బయలుదేరంటే ఎంతసేపు మూడో గురించి చెప్పుకోవడం. గుళ్ళోకి వచ్చేవారికి చెప్పుకోవడం ఇదే సొల్లు. లేదు అంటే ఏదో ఒక పిల్లల సంభాషణ పనికిరాని చెత్త మాట్లాడుకోవడమే అంతే తప్ప దేవుని పిల్లలు నలుగురు కలిసి బయలుదేరి వస్తుంటే ఇదిగో గత శుక్రవారం ఏం మాట్లాడాడు దైవజనుడు, ఇవాళ ఏం మాట్లాడతాడు, గత ఆదివారం ఏం విన్నామో ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇదిగో రాత్రి నేను ప్రార్థన చేస్తే చక్కని దర్శనం వచ్చింది. రాత్రి ఇదిగో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను ఎప్పుడు చదవనటువంటి మాట నాకు కనబడింది. ఇదిగో మన పాటలు పాడే దైవజనుడు ఇవాళ ఏం పాడతాడో అది ఎప్పుడైనా నలుగురు కలిసి వస్తారు. మాట్లాడుకున్న రోజు మన బతుకులో ఉన్నట్టాడు. ఎప్పుడైనా బయలుదేరి మొదలుకొని పనికిరాని చెత్త, పనికిరాని అవారం మాట్లాడుకుంటామంటే గుళ్ళోకి వచ్చినాక దేవుని ఆత్మ ఎందుకు దర్శిస్తామని, ఎందుకు మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు, ఎందుకు పరిశుద్ధాత్మ సన్నిధి కమ్ముకుంటుంది? ఈ రోజున దేవుని భయం ప్రజలు కనపడతలేదు. ఇవాళ దేవుని భయం లేకపోవడానికి గల కారణం వాక్యం అంటే భయము లేదు. ఆ యొక్క అహరోను కుటుంబంలో ఇద్దరిని దైవజనుల్ని బలిపీఠం దగ్గరే దేవుడు అగ్ని వేశాడని మొత్తితే దేవుని సేవకులుగా ఉన్నవాడు గడగడలాడిపోయారు. ఈ రోజున దేవుని శిక్ష సంఘాలలో ఉంటే సంఘాలు బాగుపడతాయి. దేవుని భయం సంఘాలలో ఉంటే సంఘాలు బాగుపడతాయి. దేవుని భయం అనే నీరు మన గుండెల్లో ఉంటే మనం బాగుపడతాం. దేవుని స్తోత్రం. దేవుని భయం మన గుండెల్లో ఉండాలి. దేవుని యొక్క భయం మన అంతరంగంలో ఉండాలి. నేను ఇది చేస్తే దేవుని ప్రతి వస్తుందో, నేను ఇలా నడిస్తే దేవుడు ఏం చేస్తాడు, నేను ఇలా ఉంటే ఇదిగో దేవుడు ఏ దర్శనం కొడతాడు అన్న భయం మనలో ఉంటే మన జీవితంలో మనం క్రమము కలిగి, భక్తి కలిగి, పవిత్రత కలిగి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మనం మార్చబడతాం. దేవుని వాక్యం బోధిస్తుంది. నేటి సంఘాలు పాడైపోవడం కారణం దేవుని శిక్ష సంఘాలలో లేదు. దేవుని భయం సంఘాలలో లేని వాడ. దేవుని భయమే ఉంటే సంఘము పులార బాగుపడుతుంది, క్రమం ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో ఇద్దరు యాజకులే వాళ్ళు, కానీ యాజకులైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోరా. వాళ్ళు శాకులు కదా, పోనీ తెలుసో తెలియకో తప్పు చేశారు కదా అని ఊరుకోరా.
బైబిల్ గ్రంథం అంటుంది ఎక్కడైనా మొహమాట పడవచ్చు అంట, కానీ విశ్వాసం దగ్గర మొహమాటం ఉండకూడదు అంట. ఏముండకూడదు చెప్పాలి, ఏముండకూడదు. ఉంటేమవుద్ది మొహమాటం ఉంటే ఏం పౌలా ఏమంటారు? ఏమవుద్ది మొహమాటం ఉంటే? కొత్త చీరిచ్చి పేటించుకెళ్ళినట్టు వెనక కదా. మొహమాటం ఉంటే చీరిచ్చి పేటించుకెళ్ళినట్టు ఒక అమ్మ అలా ఉంటుంది ఇప్పుడు కదా. చూడండి బైబిల్ గ్రంథాన్ని విశ్వాస విషయంలో ఏముండకూడదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. దేవునికి స్తోత్రం. ఏ విషయములోనట? ఏమండి? యేసుక్రీస్తుని గూర్చిన విషయములో మొహమాటము గలవారై ఉండద్దు. మొహమాటం గలవారై ఉండద్దు. మొహమాటం ఉంటే ఖండించవలసిన ఖండించలేం, చెప్పవలసిన బుద్ధి చెప్పలేం, సరిచేయవలసిన వాటిని సరిచేయను. అప్పుడు ఏమైపోద్ది అంటే పాడైపోద్ది పనంతా కూడా. మొహమాటము లేనివారై విశ్వాస విషయంలో నిర్మోహమాటముగా ఉండాలి. దేవుని స్తోత్రం. నిర్మోహమాటముగా దేవునిలో ఉన్నప్పుడు దేవుని కార్యక్రమం అనేది ఆశ్చర్యముగా అద్భుతముగా దేవుడు చేస్తాడు. అంతేగాని మొహమాటానికి పోయామా దేవుని పని పాడైపోద్ది, విశ్వాసులు నాశనం అయిపోతారు. కనుక దేవుని లేఖనములో దేవుడు మొహమాటానికి పోలేదు. కారణం దేవుడు పిల్లల పరిశుద్ధతని కోరుకుంటాడు. దేవుని పిల్లలు భయము కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు. క్రొత్త నిబంధనలోకి వస్తే అన్నయ్య సప్యారాల సంగతి మనకు తెలుసు కదా. అన్నయ్య సప్యారాలు దేవుని మందిరములోకి వెళ్ళారు, కానీ వాళ్ళలో దేవుని భయముని ఏమిటి చెప్పండి? దేవుని మందిరములోనికి వెళితే దేవుని భయం రావాలి. ఇది దేవుని మందిరమురా, జాగ్రత్తగా ఉండాలి అని పులార భయం రావాలి. ఎందుకు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన మాట్లాడే దేవుడు, మన మాటలు వినే దేవుడు, మనం చూస్తున్న దేవుడు అన్నటువంటి జ్ఞానం మనకు రావాలి. అవునా కదా? దేవుడు మాట్లాడే దేవుడు, అవునా కదా? చెప్పాలి అందరికీ. మాట్లాడే దేవుడవు నీవు అని పేరు పెట్టింది హాగర్ దేవుని కదా. నేను చూస్తున్న దేవుడవు నీవే అని హాగర్ పేరు పెట్టింది. ఎందుకని? ఆమెతో మాట్లాడాడు. మనల్ని సృష్టించిన దేవుడు మనతో మాట్లాడువాడు, మనల్ని చూస్తున్నవాడు, మన మాటలు వింటున్నవాడు. మరి మన మాటలు వింటున్నాడు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మనం చూస్తున్నాడు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఆయన దర్శించేవాడు అన్నప్పుడు మనకెంత భయం ఉండాలి, దేవుని యొక్క మందిరములో పరిశుద్ధాత్మ చేత ప్రజలింపబడి ఆరాధిస్తున్న కాలం ఆ కాలములో అన్నయ్య సత్యారాలు దేవుని సన్నిధికి పులారా వచ్చి వాళ్ళు రక్షింపబడ్డారు. చక్కగా దేవుని సంఘములో సాగుతున్న వాళ్ళకి దేవుని భయం అనేది చాలా ముఖ్యం. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి నడవడిక ఏమిటంటే, రక్షించబడిన ప్రతి బిడ్డ మొట్టమొదటిగా ధనం మీద ఆశ చంపేసుకున్నారు. ఏం చంపేసుకుని చెప్పండి? రక్షించబడిన వారికి ఆది అపోస్తుల కాలంలో ఏం చచ్చిపోయింది అంటే ఆస్తి మీద వ్యామోహం చచ్చిపోయింది, ధనం మీద వ్యామోహము చచ్చిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే రక్షించబడ్డారు వెంటనే ఒక సమర్పణకు వచ్చేసారు. ఏమనంటే మన చర స్థిరాస్తులు అమ్మేసి, చర అంటే కదిలే, ఏమండి పశువులు గాని పక్షులు గాని ఏమనుంటే అమ్మేసి, స్థిర అనగా పొలాలు గాని ఇళ్ల స్థలాలు గాని అమ్మేసి దేవుని సేవకునికి ఇచ్చేద్దాం, మనం కూడా వాళ్ళ దగ్గర బ్రతుకుదాం. ఎందుకంటే ఇక మనకి సంఘమే ఇల్లు, ఇదిగో సంఘమే మన కుటుంబం, సేవలో నడిచిపోదాం, ఇంక భూ సంబంధమైన జీవితం మనకొద్దు, మనకి బ్రతుకొద్దని వాళ్ళకున్నవన్నీ కూడా అమ్మేసి వాళ్ళు తెచ్చి ఎంత వస్తే అంత లెక్క చేయకుండా, దాని వైపు చూడకుండా చక్కగా పులారా సేవకుల పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజున
దేవుని పిల్లలమైన మనకు, దేవునికి మనకు ఏది అడ్డుబండగా ఉందో, దేవునికి మనకు ఏది మధ్యగా మనల్ని విడగొడుతుందో అది రక్షింపబడిన తరువాత మనకు పెంటగా కనపడాలి. ఎలా కనపడాలి? పెంటగా కనపడాలి. మీకు ఒక మాట చెబుతా. బొల్లెత్తు జానుగారు అని ఆయన ఉండేవాడు. మంచి సేవకుడు ఆయన. ఆకివీడు యేసురత్నం గారు, బొల్లెత్తు జాను గారు, LEF మినిస్ట్రీ డైరెక్టర్ జాషువా డానియేల్ గారు, ఫుల్ గాస్పల్ హాల్ డైరెక్టర్ అయినటువంటి బందెల రాజారత్నం గారు, వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ సేవకులు. వీళ్ళు మంచి సేవకులు, మంచి ప్రార్థనా పరులు. వీళ్ళు ఎంత ప్రార్థనా పరులు అంటే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళకున్న ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలలో ఉన్న పరిస్థితులను దేవుడు బయలుపరిచేవాడు. బలమైనటువంటి ప్రార్థనా పరులైన దైవజనులు వీళ్ళందరూ కూడా. అయితే ఈ బొల్లెద్దు జాను గారు మొట్టమొదటగా ఒక CSA సంఘంలో ఆయన మాస్టర్ గాను తర్వాత పాస్టర్ గాను చేస్తూ ఉండేవాడు. ఆ దినాల్లో కొన్ని సంఘాలలో మాస్టర్ గారే సంఘాలు చూసుకునేవాడు. CBIలో కానీ, CSIలో కానీ, లూథరన్లో కానీ, ఇలాంటి సంఘాల్లో, పూర్వకాలపు సంఘాల్లో. అయితే ఈయన రక్షణ అనుభవం లేదు, మారు మనసు అనుభవం లేదు. మాస్టర్ కనుక సంఘం చూడాలి కనుక చూస్తూ ఉండేవాడు అంతే. ఆయనకి త్రాగుడు బాగా అలవాటు ఉంది, కళ్ళు ఫుల్లుగా తాగేవాడు. వాళ్ళ ఊరు వెళ్ళి బొల్లెత్తు జాను గారి ఇల్లు ఎక్కడండి అంటే ఎవడు తెలవదు. పాస్టర్ జాను గారి ఇల్లు అంటే కూడా తెలవదు. ఆ ఊరు వెళ్ళి 7 ముంతల జాను ఇల్లు ఎక్కడ అంటే ఎవడో చెబుతాడు, చంద్రుడు సహా. అంటే ఆదివారం ఉదయం ఆరాధన అంటే ఈయన ముందు కళ్ళు తాచెట్టు దగ్గరికి వెళ్ళిపోయి 6 ముంతలు తాగేసి 7వ ముంత భుజాన్ని వేసుకుని తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత తాగి ఫుల్లుగా, అప్పుడు అది కూడా మత్తెక్కకపోతే పొగాకుని చేతిలో వేసుకుని నలుపుకుని నోట్లో వేసుకుని నవ్వుకుంటా బైబిల్ ఇచ్చుకుని గుడికి వెళ్ళేవాడు. అంత భయంకరంగా ఉండేవాడు ఆయన పరిస్థితి. నాకు పాతకాలం మనిషి, జబ్బల బన్నీ. ఆ బన్నీకి 2 జేబులు ఉంది, ఇక్కడ చుట్టూ జేబులు ఉంటా ఉండే భయంకరమైనటువంటి కోపిష్టి. ఆయన సేవకుడే కానీ భార్యను కొట్టేవాడు, భార్యను తిట్టేవాడు. భార్య నోరెత్తడానికి లేదు. పాస్టర్లారా, మీరు భార్య మీద పెత్తనం చేస్తారేమో, దేవుడు మీ మీద చేస్తాడు, జాగ్రత్త. అంతే, భార్య మీద పెత్తనం చేయొద్దు. భార్యను నీవలే నువ్వు ప్రేమించాలి. చాలా మంది భార్యను నోరెత్తలేరు కదా, అప్పుడప్పుడు చెయ్యిస్తూ ఉంటారు, జాగ్రత్త, పోతారు. భార్య అంటే నీకెందుకు బానిసేం కాదు, కళ్ళ చేసి కూర్చోఉంటాయి. భార్యను చాలా జాగ్రత్తగా ప్రేమించాలి. సేవకులు మీరు రేపు పొద్దున మీరు బాధ చేయాలంటే దేవుని ఆత్మ నోరి బుద్ధులే అనమాట. నువ్వు ఇంటికాడ భార్య నోరేస్తున్నావు, ఇప్పుడు బాధ చేస్తానని అంటాడు. అర్థమైనా? సేవకులమైన మనం బోధించేటప్పుడు ముందు మనం బోధించుకోవాలి. నేను చేసేది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుని అప్పుడు బాధ చేయాలి. ఎందుకంటే 2 నిమిషాలు వాడి కట్టావు కదా. చాలా మంది సేవకులు భార్యను నోరేత్తలేరు. ఏమండి, భార్యలు మాట్లాడే పాపం చూడండి, ఎక్కడ ఉన్నటువంటి కప్ప నూతులు ఉంటే అక్కడే ఉన్నటువంటి కొంతమంది బతుకు ఇంకా 8 సంవత్సరాలు అయినా పాపం అది ఏం తెలదు. ఈయన బయటికి వెళ్తే తీసుకెళ్తాడు, లేదంటే ఇల్లు పర్లా సంఘస్తున్నారు కదా, లేకపోతే నీ తోడుకోవట్లే కదా, ఇల్లు ఎక్కడ పంపించరు కదా. చాలా మంది బయటికి వెళ్ళనీరు, బయట మాట్లాడనీరు, బయట లోపం తెలదు. డ్యూటీకి వెళ్ళామా వచ్చామా కొంపలు అక్కడ పడి ఉన్నామాకు అంతే, చచ్చిపోయినట్టుగా. ఏ మాత్రం కూడా వేరే ఆలోచన ఉండదు. దేవుని సేవకుల భార్యలు సేవకులతో పాటు స్వతంత్రురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి చక్కనటువంటి ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకు? ఆత్మీయ తల్లులు వాడు సంఘటనతో చక్కగా సావాసం చేయడం, సంఘటనతో మంచి చెడ్డ మాట్లాడడం, దైవజనులు లేనప్పుడు ఆమె చక్కగా ప్రార్థన చేయడం, ఆమె సంఘాన్ని నడిపించడం, ఇవన్నీ సావుకు రాణుల పైన ఉన్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా. అంతే తప్ప వాళ్ళేదో మౌన కూర్చున్నటువంటి పరిస్థితి కాదు. ఈయన భార్యను కొట్టేవాడు, భయంకరంగా తిట్టేవాడు, భయంకర పరిస్థితి, మార్పు లేదు. ఒక రోజున ఆ ఊరికి జాషువా డానియేల్ గారు సభలు పెట్టడానికి వెళ్ళాడు. సభలు పెట్టాడు. ప్రజలు తండోపతండాలుగా ఆకర్షించబడుతున్నారు. అయితే ఆఖరి రోజున అందరూ వెళ్తున్నారు ఆయనతో సభకి. అసలు ఏం చెబుతున్నాడో చూద్దామని చెప్పి ఈయన కూడా సభకి వెళ్ళాడు. సభకి వెళ్ళి కూర్చున్నాడు.
ఈయన కూర్చుంటే ఆయన వాక్యం చెప్పాడు, ఈయనకేం అర్థం కాదు. ఎందుకంటే ఈయన మారు మనసు లేదు కదా, మారు మనసు లేని వాడికి వాక్యం చెప్తే అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటారు అంతే, కానీ అది ఏమి పనిచేయదు వాడలో. కనుక ఈయన ఎన్నాడు కానీ ఏం అర్థం కాదు, చెప్పాడు నాకు ఎవరికి వాక్యం అనుకుంటూ ఉండేవాడు. ఆఖరికి ప్రార్థన అయిపోయింది, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్నారన్నమాట. సరే పెద్ద సేవకుడు మన ఊరు వచ్చాడు, అందరూ ప్రార్థన చేయించుకున్నారు. మన కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకుంది, ఏమైనా ప్రార్థన చేయించుకుంటే పోయేది ఏంటని చెప్పి ఈయన కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా నిలబడ్డాడు. జాషువా డానియేల్ గారు ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి మోకాళ్ళు ఉంచు, దేవుడు నీతో మాట్లాడతానంటున్నాడు అన్నాడు. అంతకేమనలేదు. నువ్వు వెళ్ళి ఇంటికాడ మోకాళ్ళు ఉంచు, దేవుడు నీతో మాట్లాడతానంటున్నాడు అన్నాడు. ఈయనకి షాక్ అయిపోయింది. దేవుడు మాట్లాడడం ఏంటి? దేవుడు మాట్లాడతాడా? నాకు ఎవదా, నేను పాస్టర్ కదా, ఎప్పుడైనా మాట్లాడా? ఈయన ఎలా చెబుతాడేంటి అనుకుంటూ 4 అడుగులు వేసిన తర్వాత లోపల మనసాక్షి గర్దిస్తుంది. పెద్ద సేవకుడు కదా, నిజంగా మాట్లాడతాడేమో దేవుడు, అందుకే చెప్పుకుంటాడు. సరే ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి నష్టం ఏంటి అని చెప్పి 4 అడుగులు వేసి వస్తూ ఉండగా మళ్ళీ ప్రార్థన చేసి ఒక నిద్రొత్తే ఎలాగా అని చెప్పి వస్తానే కుట్టుకాడ 2 చుట్లు కొనుక్కుని తెచ్చుకున్నాడు. 2 చుట్లు కొనుక్కుని ఆ జేబులో పెట్టుకుని వచ్చాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భార్య అన్నాడు, నేను గదిలోకి వెళ్తున్నాను, నేను తలుపు తీసే వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, తలుపు కొట్టొద్దు, నేను లోపల ప్రార్థన చేసుకుంటాను. ఇంకేం అర్థం కాదు, ఏనాడు లేడు మనిషిని అంటాడు ఏంటని చెప్పి సరే అని చెప్పి కూర్చుంది. లోపలికి వెళ్తా 2 చుట్టల్ని వాళ్ళ గోడకి ఎలా బోటెట్టి వెళ్ళాడు. లోపల తీసుకెళ్ళి 2 చుట్టలు అలా నిలబెట్టి లోపల ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రార్థనలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఏం చేయాల? మోకాడు నుంచి, దేవా నువ్వు మాట్లాడతానన్నావంట కదా, దైవజనుడు చెప్పాడు, కనుక నువ్వు నిజంగా మాట్లాడేవాడు అయితే నాతో మాట్లాడు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే మోకాడు ఉంచాడో దేవుని ఆత్మ ఆయన పైన కుమ్మరించబడింది. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడిందో ఒక చాకలాయన బట్టను ఉతికి ఎలా పిండేస్తాడో దేవుడు అతన్ని పిండేడు మొదలెట్టాడు. లోపల పిండేస్తా ఉంటే పెద్ద పెద్ద కేకలు, గుండె బాదుకుంటూ, అయ్యో నేను ఘోరమైన పాపిని, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేను తాగుబోతుని అని కేకేస్తుంటే ఇంకేం అర్థం కాదు. ఇంత పెద్ద పెద్ద కేకలేస్తాడేంటి, ఎలా అడుగుతున్నాడేంటి, లోపల ఏమైపోయింది దీనికని చెప్పి ఈమె కంగారు పోతుంది. కానీ తలుపు తీయొద్దు అన్నాడు అని చెప్పి ఆమె బయట చూస్తూ ఉంటే లోపల ఆయన కేకలకు రాత్రి 12 గంటలకి ఆ టైంలో కేకేస్తుంటే పేట లేసి వచ్చేసి వాకిట్లో నిలబడింది. ఏమైంది జానికి? ఏం జరిగింది అసలు? ఎందుకలా కేకలేస్తున్నాడు? ఏమైపోయిందంటే ఏమో తెలియదయ్యా. లోపలికి వెళ్ళాడు, తలుపు తీయొద్దు అన్నాడు, తీస్తే వస్తే కొట్టేస్తాడు, కనుక ఎందుకో కేకలేస్తాడంటే అసలు ఏం జరిగిందో బయటకు వచ్చి చూద్దామని అందరిలాగే కూర్చున్నారు వాకిట్లో. ఆయన ఏడ్చాడు. తెల్లవారుజామున 3 గంటలు ఆ టయానికి కంప్లీట్గా కనగబడి, కంప్లీట్గా శుద్ధీకరణ పొంది బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రావడంతోనే సందకాడ ఆయన వెడతా ఉన్నప్పుడు ఇలా బోర్డు పెట్టిన 2 చుట్టల వైపు చూశాడు. చుట్టల వైపు చూసి ముట్టుకుంటే వాసన చేతికి అంటుకుంటుందని గడ్డి పాట తెచ్చి పెంటను తీసినట్లుగా ఆ 2 తీసి అలా పైన పడేశాడు. అలా పడేయడం రావడమే భార్య కాళ్ళ మీద పడి ఘోరమని ఏడ్చాడు. అమ్మా నేను చాలా మూర్ఖుణ్ణి, నేను చాలా దుర్మార్గుణ్ణి, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో, నేను ఎంత నిన్ను కఠినంగా ప్రవర్తించాను, నువ్వు నన్ను క్షమిస్తానంటేనే కానీ నీ పాదాల వదలని భార్య కాడు పట్టు కావురమని ఏడ్చాడు. భార్యకి అర్థం కాదా ఎందుకు ఇలా ఏడుస్తుంటే, సరే క్షమించాలి లెగండి అంటే లేచాడు. ఆ రోజు నుంచి పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించాడు. ఎంత పరిశుద్ధుడిగా బ్రతికాడు, ఎంత బలముగా దేవుడు వాడుకున్నాడు అంటే ఆ రోజు నుంచి ప్రవర్తన మారిపోయింది, ప్రార్థన మారిపోయింది, దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరముగా దేవుడు దర్శించాడు. ఆ యొక్క క్రైస్తవ పేటలో ఉండేవాడు. అవతలకి కొంచెము చౌదరీసు ఏరియా ఉంది. చౌదరీసు పురవాడు ఒకడు కాలువకి వెళ్ళి వస్తూ దానిలో పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే చౌదరీస్ అందరూ కలిసి వాడిని బయటికి తీసుకొచ్చి ఆలోచన చేశారు, చచ్చిపోయాడు కదా ఏంటి పరిస్థితి. ఈ లోపల ఒకటి ఆలోచించే ఆ పేటలో నుండి జాన్ మాస్టర్ రోజు మైకి పెట్టి మన పేటలోకి ఏసే దేవుడు మృతులు లేపుతాడని చెబుతాడు కదా, ఈయన తీసుకెళ్దాం, చచ్చిపోయినోడి జాన్ పిలుద్దాం, మీ దేవుడు గాని ఈయన్ని బ్రతికిస్తే
మా చౌదరి పేట అంతా కూడా బాప్తిసం పొందుతాం. లేదా ఇంకెప్పుడు మన ఊళ్ళో నువ్వు మైకెట్టకూడదు, బాత్ చేయకూడదు అని రూల్ పెడదామని ఆ చచ్చిపోయిన శవాన్ని 2 చేతుల మీద వేసుకుని తీసుకొచ్చారు. అప్పుడే జాన్ గారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. తలుపు కట్టారు. రే జాన్ అని పిలిస్తే బయటకు వచ్చి, అయ్యా ఏంటి అన్నాడు. మీ దేవుడు గొప్పవాడని చెబుతావు కదా, చచ్చిపోయిన లేపుతాడని చెబుతావు కదా, ఇదిగో ఈ పిల్లోడు కాలబడి చచ్చిపోయాడు, వీడిని కానీ మీ దేవుడు బ్రతికిస్తే మా చౌదరి పేట కూడా బాప్తిసం పొందుతాం. లేదా ఇంకెప్పుడు నువ్వు మా ఊళ్ళో బాత్ చేయొద్దు, మా ఊళ్ళో మైక్ ఎట్టొద్దు, కనుక నువ్వేం చేస్తావు చెయ్యంటే అలాగే బాబు వీళ్ళ కూర్చోండి. చనిపోయిన శవాన్ని 2 చేతుల మీద వేసుకుని తన ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. తలుపేసుకుని ఏం చేయాల, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావుగా, నిన్ను బలపరుస్తాను కదా, నేను ఈ బిడ్డను ముడుతున్నాను, నువ్వు ముట్టు, ఎందుకంటే నువ్వు కార్యం చేస్తే వాళ్ళందరూ రక్షణ పొందుతారు అని చిన్న ప్రార్థన చేసి ఆ బిడ్డను ముట్టుకున్నాడు. అద్భుతమైన కార్యం. చేతుల మీద మోసుకెళ్ళిన ఆ బిడ్డను చేయబట్టి నడుపుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో బయట ఉన్న మొత్తం అందరూ కూడా జాను దేవుడే దేవుడని పులారా గొప్ప నినాదాలు చేశారు. ఆ చౌదరి సంతా కూడా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. జాన్ తన జీవితంలో గదిలోనికి వెళ్ళక ముందు దేనినైతే గోడ దగ్గర నిలబెట్టాడు, వచ్చిన తర్వాత అది కళ్ళకు పెంటలా కనపడింది. మనం దేవుళ్ళలోకి రాకముందు ఏది మనకు ఆసక్తిగా కనపడిందో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అది పెంటలాగా కనపడాలి. ఇవాళ చాలా మంది బ్రతుకులు దేవుళ్ళలోకి రాకముందు దేవుని అత్తుకొని ఉన్నారు, దాన్నే మళ్ళీ ఎత్తుకున్నారు కానీ దాన్ని విడిచిపెట్టట్లా. అనగా సభ్యాల జీవితాల్లో కూడా దేవుని అంగీకరించారు. ఆ దినములలో ఉన్నటువంటి పిల్లలకి ధనం అసహ్యత పుట్టింది, తెచ్చి పురాల సేవకులకి ఇచ్చి సేవ చేయండి అన్నారు. వీళ్ళిద్దరూ కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. ఇంటికి వెళ్ళారు. అమ్మిన తర్వాత ధనం వాళ్ళ చేతికి రాగానే ఆలోచనలు మారిపోయాయి. డబ్బు పులాల వాళ్ళ యొక్క ఉదయంత రంగాలను మార్చివేసింది, వాళ్ళ తలంపులు మార్చేసింది, వాళ్ళ ఆలోచనలు మార్చేసింది. వాళ్ళలో దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన చంపేసింది, దేవునికి భయపడాలి అన్న జ్ఞానాన్ని చంపేసింది, దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి అన్నటువంటి భక్తిని పక్కన పెట్టేసింది. వెంటనే వాళ్ళ తలంపులు మారిపోయాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి, వాళ్ళ స్వభావం మారిపోయింది. వాళ్ళలో లోక సంబంధమైన ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ధనం మీదకి ఎప్పుడైతే వాళ్ళ మనసు వెళ్ళిందో దేవుని సన్నిధికి దూరం అయిపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనం దీన్ని సగం దాతామన్నారో దేవుని సన్నిధి తొలగిపోయింది వాళ్ళ దగ్గర. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుళ్ళు ఎదగవలసి నీవు, దేవుళ్ళు పెరుగుతున్న నీవు, దేవుళ్ళు బలపడుతున్న నీవు, ఎప్పుడైతే నీ మనసు ధనం మీదకు మళ్ళిందో, దాని మీదకు ఆశ వెళ్ళిందో వెంటనే దైవ సన్నిధి నీ నుండి తొలగిపోతా ఉంటుంది. మనం చూడండి, చాలాసార్లు దేవుని పని ఏదైనా చేద్దామన్నప్పుడు వెంటనే ₹1 వేసుకుందామంటే ఫీల్ అయిపోతా ఉంటాం. అదే దేనికైనా మనకు ఒకవేళ ఖర్చు వస్తే మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. దేవుని పని దగ్గరికి వచ్చేసరికి హృదయంలో ఒక ఆలోచన అనేది, ఒక స్వభావం అనేది సాతానుడు కలిగిస్తాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో దైవ సన్నిధి నీ నుండి దూరం అయిపోతా ఉంది. దేవునికి పులారా మనం ఎంత ఖర్చు పెట్టినా రుణస్థులమే. ఈ రోజున ₹1 దేవుని ఖర్చు పెట్టాలంటే ఫీల్ అయిపోతుంటాం. దేవుడు ఆరోగ్యం అయిపోతే అప్పుడు ఏం చేస్తావు? దేవుడు అసలు ఈ కృప అయిపోతే నీ బ్రతికేంటి? దేవుడి స్థితి అయిపోతే అసలు నీ గతి ఏంటి? మరి అలాంటిది అవసరమైనప్పుడు దేవుని ఖర్చు పెట్టడానికి ఏడుతాం ఎందుకు మనం? దేవునికి పులారా అవసరమైనప్పుడు ఖర్చు పెట్టడానికి బాధపడతాం ఎందుకు మనం? అంటే మన బలహీనత అది, మన ఆలోచన దాని పైకి వెళ్తా ఉంది. నిజంగా అది లేకుండా దేవుడు చేస్తే అప్పుడు చేసేది ఏముంది మనం? అవునా కదా? చాలా మంది జీవితాలు ఎక్కడ పడిపోతారు అంటే ఈ ధనం దగ్గరే పడిపోతారు. అన్నయ్య సభ్యాలు ఎక్కడ పడిపోయారు అంటే ధనం దగ్గరే పడిపోయారు. అబద్ధమాడడానికి ఇష్టపడ్డారు, దేవుణ్ణి మోసగించడానికి ఇష్టపడ్డారు. దేవుని ఎదుట ధైర్యంగా దేవుని మందిరములోనే వాళ్ళు అబద్ధాలు ఆడారు. ఎప్పుడైతే అబద్ధం ఆడారో దేవుని వాక్యం బోధిస్తా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం 11వ వచనం చూడండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. సంఘమంతటికి సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. దేవునికి స్తోత్రం. ఎవరికని అంటే
ఈ సంగతులు ఎవరెవరైతే విన్నారో, దేవుని మందిరంలో విశ్వాసులు చనిపోయారట, దేవుని మందిరంలో అబద్ధమాడినందుకు దేవుడు మొత్తాడట, దేవుని మందిరంలో వాడు కాని పని చేసినందుకు దేవుడు చంపాడట అన్న వార్త ఎప్పుడైతే విన్నారో భయం అనేది ప్రారంభమైందట. నేటి దినాలలో సంఘములో భయం అనే నీరుంటే మనము తప్పు చేయం, అవునా కదా? సంఘములో భయం అనే నీరుంటే 10 గంటలకు ప్రార్థన అంటే కరెక్ట్గా 10 గంటలకు వచ్చేస్తాం, అవునా కదా? సంఘములో భయం అనే నీరుంటే ఎలాగన ప్రార్థించాలి అంటే ఇలాగే ప్రార్థిస్తాం. సంఘములో దేవుని భయం అనే నీరుంటే ఇలా పాడాలి అంటే ఇలాగే పాడతాం. సంఘములో భయం అనే నీరుంటే ఇలాగ ఉపవాసం ఉండాలి అంటే ఇలాగ ఉపవాసం ఉంటాం. సంఘములో భయం అనే నీరుంటే ఇలాగ క్రమముగా నిలబడాలి అంటే క్రమంగా నిలబడతాం. సంఘములో భయం అనే నీరు ఉంటే క్రమబద్ధీకరణగా నీ బ్రతుకులు సరి చేసుకుంటావు, దిద్దుకుంటావు. అందుకే నేటి దినాల్లో సంఘములో ఏముండాలి అంటే దేవుని భయము అనే నీరు ఉండాలి, దేవుని శిక్ష అనే నీరు ఉండాలి. అన్య సభ్యుల జీవితంలో దేవుడు శిక్షించాడు కనుక వారిని గుర్చిన భయం సంఘానికి కలిగితే మళ్ళీ ఆ తప్పు ఇంకెవరు చేయాలి, ఆ తప్పు ఇంకెవరు కూడా చేయాల. ఈ రోజున దేవుని సంఘములో పులాల దేవుడంటే భయం ఉండాలి, దేవుని వాక్యం అంటే భయం ఉండాలి, పరిశుద్ధాత్ముడు అంటే భయం ఉండాలి. పరిశుద్ధాత్ముడు అంటే భయం ఉండాలి. భయం లేకోకుండా మన ఇచ్చలవిడిగా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనకి ఇష్టానుసారంగా నడిచి క్రమము లేని పద్ధతిగా మనం బ్రతికితే ఆ బ్రతుకు మన జీవితాల్లో పరిశుద్ధతని పాడు చేస్తుంది. ప్రభు రాకడొచ్చినప్పుడు ఎత్తబడే అవకాశము ఉండదు. ప్రభు రాకడొచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే పరిశుద్ధత ముఖ్యం. పరిశుద్ధత ఉండాలి అంటే భయముతో కూడిన భక్తి అవసరం. భయముతో కూడిన భక్తి ఉండాలి అంటే దేవుని భయము నీకుండాలి, దేవుని భయము నీకుండాలి. ఇశ్రాయేలీయులకు దేవుని భయం ఉంది. ఆ భయాన్ని బట్టి నడిపించిన దైవజనుడైన మోషేను వాడు నమ్మారు. చూడండి వాక్యాన్ని, నిర్గమాకాండ 14వ అధ్యాయం, నిర్గమాకాండము 14వ అధ్యాయం 31వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాన్ని కన్నులారా చూశారు గనుక వాడు దేవునికి భయపడ్డారు. మన ఎదుట ఎన్నో కార్యాలు చూస్తున్నాం, దేవుని కార్యాలు మన కళ్ళ ముందు ఎన్నెన్నో వార్తలు వింటున్నాం. అయితే ఇంకా దేవునికి భయపడకోకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే ఒక రోజున పులారా దేవుని యొక్క పిల్లలుగా దేవుని ఎదుట నిలబడే అర్హతను పోగొట్టుకుంటాం. దేవుని ఎదుట మనం నిలబడి ఆయనను తండ్రి అని పిలిచి అర్హత ఉండాలి అంటే భయము కలిగిన ప్రవర్తన నేటి సంఘాలలో ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వ్యర్థవంతమైన కృపను బట్టి ఈ యొక్క నాయన రాత్రి వేళ సమయంలో నీ లేఖనము ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. సంఘం అనే భావిలో ఆయన ఏమి ఉండాలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నిజమే, సంఘములో మీ పిల్లలుగా మేము బాగుపడాలి అంటే, సంఘములో మీ పిల్లలుగా మేము వర్ధిల్లాలి అంటే మిమ్మల్ని గూర్చిన భయం మా బ్రతుకుల్లో ఉండాలి నాయన. భయం లేకపోతే మా బ్రతుకులు నాశనం అయిపోతాయి ప్రభువా. కనుక మిమ్మల్ని గూర్చిన భయం, వాక్యాన్ని గూర్చిన భయం మాలో పుట్టించండి. నీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించి మమ్మల్ని కడిగి బలపరచండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.